హాయ్ ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్ ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థుల కోసం క్రియేట్ చేయబడింది. ఈ క్రింది సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా నేను చేయబోయే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోలన్నీ మీరు ఈమెయిల్ అలర్ట్ ద్వారా పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వీరో వెంకటేశ్వరరావు. నేను ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, అలాగే పేమెంట్ పరీక్ష ఫీజుని ఏ విధంగా చెల్లించాలనే అంశంపై వీడియో చేయబోతున్నాను. గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన వెబ్సైట్లో లాగిన్ కావడానికి గ్రామ సచివాలయం .ap.gov. అని టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకి మెయిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ గ్రామ సచివాలయం వీడియోకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో కావాలని కోరుతూ, ఈ గ్రామ సచివాలయం నోటిఫికేషన్లో ప్రభుత్వం 3 వెబ్సైట్లు అనేది మనకు ఇవ్వడం జరిగింది. గ్రామ సచివాలయం .ap.gov.in అని ఒకటి, వార్డు సచివాలయం .ap.gov.in అని ఒకటి, vsws.ap.gov.in అని 3 వెబ్సైట్లతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ 3 వెబ్సైట్లలో ఒకటే సమాచారం ఉంటుంది. ముందుగా అభ్యర్థులకు సర్వర్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి 3 వెబ్సైట్లు అనేది క్రియేట్ చేయడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ గ్రామ సచివాలయం సంబంధించిన నోటిఫికేషన్లు అన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. రూరల్కి సంబంధించిన 13 నోటిఫికేషన్లు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అర్బన్కి సంబంధించిన 6 నోటిఫికేషన్లు అనేది మనకి డిస్ప్లే కావడం జరిగింది. ఒక్కొక్క నోటిఫికేషన్ మీద నేను వీడియోస్ అప్డేట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ కూడా ఫాలో కాగలరు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మనం 3 స్టెప్స్ అనేది ఫాలో కావాల్సి ఉంటుంది. మొదటి స్టెప్ లో ఓటీపీఆర్ నమోదు చేయవలసి ఉంటుంది. అలాగే స్టెప్ 2 లో వచ్చేసి ఓటీపీఆర్ తర్వాత సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ లో దరఖాస్తు అనేది నమోదు చేయవలసి ఉంటుంది. స్టెప్ 3 వచ్చేసి పేమెంట్. అంటే అభ్యర్థులు ఈ 3 స్టెప్లలో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఓటీపీఆర్ ఫిల్ చేయడానికి స్టెప్ 1 మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీఆర్ అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం రిక్రూట్మెంట్ 2019 వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ బేసిక్ డీటెయిల్స్. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థి ఈ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఆ ఉద్యోగానికి అప్లై చేసుకునే వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత జెండర్, అభ్యర్థి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ అభ్యర్థి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆధార్ నెంబర్ కనుక లేనట్లయితే టిక్ చేయవలసి ఉంటుంది. ఇఫ్ ఆధార్ నెంబర్ నాట్ అవైలబుల్ క్లిక్ హియర్. అప్పుడు మనకి ఆధార్ నెంబర్ అనేది డిజేబుల్ అయిపోవడం జరిగింది. వ్యాలిడ్ ఫోటో ఐడిలో వాటర్ ఐడి, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఐదిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ సంబంధించిన ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఉన్నట్లయితే మనం ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత మొబైల్ నెంబర్, ఎవరైతే ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్, ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్ లో మనకి 4 ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి సైన్ ఇన్ బ్లాక్ ఇంక్ ఓన్లీ, సంతకం అనేది బ్లాక్ ఇంక్ తో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్ అనేది జేపీజీ ఫార్మేట్ లో మాత్రమే ఉండాలి. ఫోటో యొక్క సైజ్ వచ్చేసి 50 KB బిలో మాత్రమే ఉండాలి. ఫ్రెండ్స్, ఫోటో అనేది జేపీజీ ఫార్మేట్ లో ఎలా మార్చుకోవాలి, అలాగే 50 KB ఎక్కువ ఉన్నట్లయితే తక్కువగా ఎలా మార్చుకోవాలి, తక్కువ ఉన్నట్లయితే ఎక్కువగా ఎలా మార్చుకోవాలి అనే వీడియో ఆన్లైన్ అప్లికేషన్ వీడియో ఎండింగ్ చివరిస్తాను. అక్కడి నుంచి ఫాలో కావాలని కోరుకుంటూ, అలాగే తర్వాత వచ్చేసి ఫోటో అనేది క్లియర్ గా లేకుండా డ్యామేజ్ గా ఉన్నట్లయితే మన పేరు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని ఇవ్వడం జరిగింది. ఫోటో విత్ అలాగే హైట్ ఇవ్వడం జరిగింది. ఫోటో విడ్త్ వచ్చేసి 3.5 ఉండాలి, అలాగే హైట్ వచ్చేసి 4.5 ఉండాలి, అలాగే సిగ్నేచర్ వచ్చేసి 1.5 సెంటీమీటర్లు ఉండాలి. జేపీజీ ఫార్మేట్ లో ఫోటో అనేది మార్చుకున్న తర్వాత మనం ఇక్కడ చూస్ ఫైల్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అప్లోడ్ కావడం జరిగింది. డిక్లరేషన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. హైట్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన ఇచ్చిన క్యాప్చా కోడ్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇలా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మన సమాచారం అంతా సరిగ్గా ఉందో లేదో ఒకసారి పరిశీలించుకున్న తర్వాత మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఓటీపీఆర్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ డిక్లరేషన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫోటో పైన మనం టిక్ చేయవలసి ఉంటుంది. దిస్ ఈస్ ఫోటో బిలాంగ్స్ టు మీ అని. ఫస్ట్ కాలం లో పేరు అనేది రావడం జరిగింది. అభ్యర్థి యొక్క తల్లి పేరును సెకండ్ కాలం లో ఇవ్వాల్సి ఉంటుంది. థర్డ్ కాలం లో అభ్యర్థి తండ్రి పేరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫోర్త్ కాలం లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్ గా రావడం జరిగింది. ఫిఫ్త్ కాలం లో
అప్లై చేసే అభ్యర్థి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని టిక్ చేయవలసి ఉంటుంది. అలాగే 6th కాలంలో కమ్యూనిటీ అప్లై చేసుకునే అభ్యర్థి ఏ కమ్యూనిటీకి చెందితే ఆ కమ్యూనిటీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 7th కాలంలో మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పుగా ఉన్నట్లయితే మనం మార్చుకోవాల్సి ఉంటుంది. 8th కాలంలో ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. 9th కాలంలో అభ్యర్థి స్టేటస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే 10th కాలంలో ఆధార్ నెంబర్ అనేది రావడం జరిగింది. ఒకవేళ తప్పు అయినట్లయితే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 11th కాలం వచ్చేసి రిలీజియన్ సంబంధించింది. అభ్యర్థి ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ ఇవ్వాల్సి ఉంటుంది. హిందూ అయితే హిందూ, ఇస్లాం అయితే ఇస్లాం, క్రిస్టియానిటీ అయితే క్రిస్టియానిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 12th కాలం వచ్చేసి ఆర్ యు ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని పెట్టాలి, కానట్లయితే నో అని పెట్టాలి. 13వ కాలం వచ్చేసి ఎన్సీసీకి సంబంధించింది. ఎన్సీసీలో పనిచేసినట్లయితే ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్సీసీ కానట్లయితే నో అని పెట్టవలసి ఉంటుంది. అలాగే 14వ కాలం వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ కాదా అని అడుగుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ అని పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ ఎస్ అని కనుక క్లిక్ చేసినట్లయితే నేచర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పిఎస్సి అని అడుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రజెంట్ ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారో మన ఇక్కడ సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ కానట్లయితే నో అని క్లిక్ చేయవలసి ఉంటుంది. 15th కాలం వచ్చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీ కాదని అడుగుతుంది. ఒకవేళ కానట్లయితే నో అని పెట్టాలి. ఒకవేళ పనిచేస్తున్నట్లయితే ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. 16వ కాలం వచ్చేసి డిఫరెంట్ ఏబుల్ పర్సన్, వికలాంగులు అయితే ఎస్ అని పెట్టవలసి ఉంటుంది. కానట్లయితే నో అని పెట్టవలసి ఉంటుంది. ఒక ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయగానే ఏలో టైప్ ఆఫ్ హ్యాండిక్యాప్ అని అడుగుతుంది. వారు ఏ కేటగిరీకి చెందినవారో ఆ కేటగిరీ మనం ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయగానే ఆ కేటగిరీకి సంబంధించిన పర్సన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ కానట్లయితే నో అని క్లిక్ చేయవలసి ఉంటుంది. అడ్రస్ డీటెయిల్స్ కాలంలో మనం అభ్యర్థికి సంబంధించిన అడ్రస్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. 17Aలో డోర్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. స్ట్రీట్ ఏ వీధి అయితే ఆ వీధి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే విలేజ్ అభ్యర్థి యొక్క ఊరి పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే జిల్లా అభ్యర్థి ఏ జిల్లాకు చెందినవాడైతే ఆ జిల్లాని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే రూరల్, అర్బన్ అని అడుగుతుంది. పట్టణ ప్రాంతానికి చెందితే అర్బన్ అని ఎంటర్ చేయవలసి ఉంటుంది. గ్రామీణ ప్రాంతానికి చెందితే రూరల్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్థి మండలాన్ని ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఊరి పేరు అనేది 17Gలో గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే పిన్ కోడ్, ఆ ఊరి యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అయితే మనం ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఆ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సేమ్ అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. అభ్యర్థి యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా అయితే రెగ్యులర్ అని ఇస్తారు. ఒకవేళ ప్రైవేట్ స్టడీ అయితే ప్రైవేట్ స్టడీ అని ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఏ జిల్లాలో 4th క్లాస్ ఎక్కడ చదివాడు అనే సమాచారాన్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 20వ కాలంలో ఆర్ యు కవర్డ్ అండర్ జీవో 171 అండ్ 172 అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 2, 2014 నుండి జూన్ 1, 2019 మధ్య తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి స్థిరపడిన వారు మాత్రమే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఎస్ అని క్లిక్ చేసిన ఏ జిల్లాలో స్థిరపడ్డామో ఆ జిల్లా పేరు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న అభ్యర్థి 10వ తరగతిలో ఎక్కడ పూర్తి చేశారో ఆ సమాచారాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 21A బోర్డు 10వ తరగతిలో ఎక్కడ పూర్తి చేసామో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. రెగ్యులర్గా చదువుతున్నట్లయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సిబిఎస్ అయితే సిబిఎస్, ఒకవేళ ప్రైవేట్గా మనం ఓపెన్ స్కూల్లో పాస్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నేషనల్ ఓపెన్ స్కూల్ అయితే నేషనల్ స్కూల్, మనం ఏదైతే ఆ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 10వ తరగతి యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే 21C వచ్చేసి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, 10వ తరగతి పాస్ అయిన నెల, సంవత్సరం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్, సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్ విచ్ యూ వాంట్ టు ఆప్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్. అభ్యర్థి ఏ జిల్లాలో అయితే పరీక్ష రాయాలనుకుంటున్నాడో ఆ జిల్లాలను ఇక్కడ 1, 2, 3ని ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ ఏ జిల్లాలో రాయాలనుకుంటే ఆ జిల్లా, అలాగే సెకండ్ ప్రయారిటీ, అలాగే థర్డ్ ప్రయారిటీ జిల్లాలో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇచ్చిన తర్వాత మనం డిక్లరేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఈ డేటా అంతా ఇలా ఓపెన్ అవుతుంది. డేటా అంతా వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫైనల్ సబ్మిట్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. కాబట్టి ఈ డేటా అంతా మనకి సరిపోయినట్లయితే ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయగానే ఓటీపీఆర్ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది సబ్మిట్ కావడం జరిగింది. ఇక్కడ నంబర్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. ఈ నంబర్ అనేది మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రింట్ కావాలితే ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఇలా ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ నుంచి మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. లేదా మనం ఈ వెబ్సైట్లోకి వచ్చి ఎక్కడైనా మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. స్టెప్ 2లో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మనం ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. 3 కేటగిరీలు అనేది ఇవ్వడం జరిగింది. పోస్ట్ అండర్ కేటగిరీ 1, పోస్ట్ అండర్ కేటగిరీ 2, పోస్ట్ అండర్ కేటగిరీ 3. ఈ 3 కేటగిరీలో ఏ కేటగిరీకి అయితే అప్లై చేస్తున్నామో ఆ కేటగిరీల మీద అప్లై చేయవలసి ఉంటుంది. కేటగిరీ 1లో ఉన్న ఈ 5 పోస్టులకు కామన్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అలాగే కేటగిరీ 2లో ఉన్న గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏలో ఈ 2 పరీక్షలకి కామన్ ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే గ్రూప్ బిలో ఉన్న ఈ 2 పరీక్షలకి కామన్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అండర్ కేటగిరీ 3 తీసుకున్నట్లయితే సెపరేట్ ఎగ్జామ్ ఫర్ ఈచ్ పోస్ట్లకి వేరే వేరే ఎగ్జామ్ జరుగుతుందని మనకి ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ కేటగిరీ 1 క్లిక్ చేస్తున్నా, అప్లై చేస్తున్నాను. ఫ్రెండ్స్, పోస్ట్ అండర్ కేటగిరీ 1కి అప్లై చేసుకునేవారు మెన్ అయితే ఈ 5 ఎగ్జామ్లో కేవలం 3 ఎగ్జామ్లు మాత్రమే వారు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే రెండో ఎగ్జామ్ వచ్చేసి మహిళా పోలీస్ అనేది కేవలం మహిళలకు కేటాయించడం జరిగింది. అలాగే 5వది వచ్చేసి వార్డు ఉమెన్ వేకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ ఫిమేల్. ఈ 2 ఉద్యోగాలు 2 మరియు 5 ఉద్యోగాలు అనేవి మహిళలకు కేటాయించడం జరిగింది. అదే అప్లై చేసేవారు మహిళలు అయితే 5 ఉద్యోగాలు వారు ఎలిజిబుల్ అవుతారు. మెన్ అయితే కేవలం 1, 3, 4 ఉద్యోగాలు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అప్లై మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయగానే ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అండర్ కేటగిరీ 1 అనేది ఓపెన్ కావడం జరిగింది. సబ్మిట్ చేసిన ఓటీపీఆర్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ ఓటీపీకి చెందిన అభ్యర్థి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. పక్కనే ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. కేటగిరీ 1కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అలాగే ఈ డేటా అంతా మనం ఓటీపీఆర్లు ఇచ్చిన డేటా అనేది ఇక్కడ రావడం జరిగింది. సెకండ్ వన్ వచ్చి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర మస్ట్ హ్యావ్ పాస్డ్ ద డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, అభ్యర్థి ఏ సంవత్సరంలో పాస్ అయితే ఆ సంవత్సరం అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ నుంచి పాస్ అయితే ఆ యూనివర్సిటీ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఇచ్చిన తర్వాత డీటెయిల్స్ దగ్గర లోకల్ డిస్ట్రిక్ట్ యూ బిలాంగ్స్ టు వెస్ట్ గోదావరి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్ యూ విల్లింగ్ టు అప్లై ఫర్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్. మీరు వేరే జిల్లాల్లో పోటీ పడుతున్నట్లయితే ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ఐని ఇచ్చినట్లయితే మనం ఏ జిల్లాకి ప్రయారిటీ ఇస్తున్నామో ఆ జిల్లా పేరు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మన జిల్లాలో మాత్రమే పోటీ పడాలనుకుంటే అని ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్ డీటెయిల్స్ దగ్గర పోస్టులకు సంబంధించిన ప్రయారిటీ అనేది పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్. ఇక్కడ మీకు నచ్చిన మీ అభిరుచికి తగ్గట్టు ఉద్యోగాలను పోస్ట్ ప్రయారిటీ 1, 2, 3 ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని వివరాలు వెరిఫై చేసుకున్న తర్వాత మన ఆన్లైన్ అప్లికేషన్ మీద సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేయగానే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ కావడం జరిగింది. ఇక్కడ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ యువర్ క్యాండిడేట్ ఐడి, మనకు ఐడి అనేది రావడం జరిగింది. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ పేమెంట్. స్టెప్ 3లో భాగంగా క్లిక్ హియర్ టు పేమెంట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అలాగే ఉద్యోగాలకు సంబంధించి స్టెప్ 1 కంప్లీట్ చేయడం జరిగింది. స్టెప్ 2 కంప్లీట్ చేయడం జరిగింది. స్టెప్ 3 పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ చేయడానికి దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఐడి, ఓటీపీఆర్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకి పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన అప్లికేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. లాగిన్ ఐడి, ఓటీపీఆర్ నెంబర్, అలాగే అప్లికేషన్ క్యాండిడేట్ ఐడి, ఆన్లైన్లో సబ్మిట్ చేసిన ఐడి, అలాగే నేమ్, కేటగిరీ ఆఫ్ ది పోస్ట్, అలాగే అప్లికేషన్ ఫీజు 200. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ అభ్యర్థులకు 400 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 200 చెల్లించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి పేమెంట్ పేజ్కి తీసుకువెళ్తుంది. పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు 200 రూపాయలు అనేది చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ డెబిట్ కార్డ్ అయితే మన ఇక్కడ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే డెబిట్ కార్డ్ మీద ఉన్న కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే
ఎక్స్పైరీ డేట్, మంత్, ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కార్డు వెనక ఉన్న సివిసి నెంబర్ ఇచ్చి కార్డు మీద ఉన్న పేరు ఎంటర్ చేసి పేమెంట్ మీద క్లిక్ చేయగానే పేమెంట్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నట్లయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్ బ్యాంక్స్ అని మనకి డిస్ప్లే అవుతుంది. ఈ బ్యాంక్ మీద బ్యాంక్ పేరు ఇక్కడ ఎంటర్ చేసి పేమెంట్ మీద క్లిక్ చేయగానే నెట్ బ్యాంకింగ్ పేజ్ కి తీసుకువెళ్తుంది. ఈ విధంగా మనం పేమెంట్ అనేది పూర్తి చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరింత మందికి చేరడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ మిత్రులందరికీ ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ.